హాయ్ అండి. హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్యని. ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా తక్కువ ఆయిల్‌తో ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్‌గా మనం చూసేద్దాం పదండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫిష్‌ని ఇలా క్రిస్పీగా ఎలా రావాలో ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ వీడియోను చూసే ముందు ఒక లైక్ చేసుకోండి. అలానే ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్‌ని తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1 ½ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత జీరా పౌడరు, కొరియాండర్ పౌడర్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మన రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలానే 1 ½ స్పూన్ వెల్లుల్లి పేస్ట్‌ని, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక చిన్న బద్ద నిమ్మ చెక్కని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 2, 3 స్పూన్స్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఈ మసాలాకి బాగా పట్టించినట్టు కోట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా చూపించినట్టు కోట్ చేసుకోవాలి. 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కోట్ చేసుకున్నాక ఒక ప్లేట్‌లో సూజీ రవ్వ ఒక 4 స్పూన్స్ తీసుకొని అందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ఫిష్ ఫ్రై మసాలాని యాడ్ చేసి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పై పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం చేప ముక్కల్ని ఇలా చూడండి ఈ విధంగా మనం ఈ రవ్వలో కోట్ చేసి మనం వేయించుకోవాలి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. ఈ చేప ముక్కలన్నీ లో ఫ్లేమ్‌లో వేయించాలని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవైపు వేగాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా టర్న్ చేసుకున్నాక మనం ఇలా పాన్ని కదుపుతూ వేయించుకోవాలి. అంతేనండి, సింపుల్‌గా, ఈజీగా మనం ఫిష్ ఫ్రైని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇందులో బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల చేప ముక్కలు అనేవి బయట లేయర్ క్రిస్పీగా ఉంటుందండి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా తక్కువగా పీలుస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.